हरिः ॐ हरिः ॐ हरिः ॐ अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओंकारपञ्जरशिखीं उपनिषद्जानकेलिकलकण्ठीं आगमविपिनमयूरीं आर्यामन्तर्विभावये गौरीं। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। ఇది పోయింది పెంచాలి, హార్మోన్ పెంచాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. వాళ్ళేమో సతాయిస్తున్నారు. నిన్న మంచిగా ఉంటుంది, అయ్యగారులకు మంచిగా అయింది పాపం. మగహారతో మైక్ టెస్టింగ్. హలో 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 హలో. బాగానే ఉంది, బాగానే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ రామలింగం. భక్తకార్యకలభద్రమగురు సార్వం శ్రీమద్రాజాజరాజయోగి మహారాజ త్రిభువనానంద అద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత సద్గురు మార్తాండ మాణిక మహారాజుకి ఇదివర భావానంద భారతీ స్వామికి. వాడు సతాయిస్తున్నది సౌండు. నిన్న వచ్చినంత సౌండ్ రావటం లేదు. ఏమైంది? నిన్న బాగా అయింది. నిన్న హలో 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 హలో. హార్మోన్ రాలేదు. హార్మోన్ వస్తున్నావు పరబోతున్నది. హలో.
హాలు 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 ఇవి హమ్మింగ్ వస్తుంది బాగా. ఇగో హలో హలో. బేస్ తగ్గిస్తే సౌండ్ ఇవ్వు. రాత్రి పెట్టినప్పుడైతే అయిపోకూడదా? రాత్రి ఎట్లా పెట్టినామో సంగతి. రాత్రి బ్రహ్మాండంగా ఉన్నది. హలో 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 రావటం లేదు. హలో 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 హలో. హలో హలో నిన్న ఇట్లా పెట్టిన సంగతి. అసలు బాక్సులు ఉన్నాయా? బాక్సులు ఉన్నాయా? బాక్సులు బాగా ఏమైనా మన బాక్సులు లేవా? మరి ఇప్పుడు ఏంటి? దేనికి పెట్టిందా? హారంలోకి పెట్టిందా బాక్సులు? హలో 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 చెక్. హలో 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 హలో. ఒకసారి బాక్స్ కొంచెం దగ్గర పెట్టిన పెట్టి. సుజన గణ మానసాంబుజ విహార సుందర శుభకర సుందర శుభకర శుక్లాంబరధర గజవదన ప్రోవర గణేశ్వర భజించెద తవ మృదు పదయుగళి గజవదన ప్రోవర. మనసున దలచిన మాత్రాన జయమిడు మనసున దలచిన మాత్రాన జయమిడు ఘన దైవతమెవరు నిన్ను వినా అనుపమ కరుణానిధి కరుణానిధి నాగభయమిడి అనుపమ కరుణానిధి అభయమిడి ఆదరింపు పరాత్పరా విరాన చనువుల నాదుకే యశుమముల పాయనముగ గ్రహీంకర చనువుల నాదుకే యశుమముల పాయనముగ గ్రహీంకర తనయుడ భవదీయ సేవారతుడ వినాయక లక్ష్మీపతి బాలన గజవదన ప్రోవర గణేశ్వర భజించెద తవ మృదు పదయుగళి గజవదన ప్రోవర. రసనాంచలమున నటన మాడుమా సరస్వతి నా రసనాంచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి అనురాగమతి రసనాంచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి అనురాగమతి రసనాంచలమున రసనాంచలమున
సరస్వతీ రసిక భావ విధులు ఔరవురాయన రసిక భావ విధులు ఔరవురాయన రసదులు లొలికించుమ సంగీత సాహితీ రసకృతి రసనాంచలమున నటన మాడుమా సరస్వతీ నీ కరుణా సుధా వర్షింపక నీ కరుణా సుధా వర్షింపక వాల్మీకి రామ కథా ఏక వికలము ఏక వికలముగళములేవి మేలనా ఏక వికలముగళములేవి మేలనా కటాక్షమే లేక సాగునా కటాక్షమే లేక సాగునా ఓ కళామయీ నీ సరియవరి లోకత్రయ విజయము సగభిరాన ఓ కళామయీ నీ సరియవరి లోకత్రయ విజయము సగభిరాన కళామయీ నీ సరియవరి లోకత్రయ విజయము సగభిరాన ముగ దీవించుమో జనని త్రితరక్షతి లక్ష్మీపతి పాలిని నాంచలమున నటన మాడుమా సరస్వతీ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే పూజంతం రామ రామేతి మధురం మధురక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ రజతాచల మందిరా శంకరా రజనీకర శేఖరా భవహరా రజతాచల మందిరా శంకరా రజనీకర శేఖరా భవహరా హరా ములవాడ దాసాదరా దాసాదరా ములవాడ దాసాదరా కరుణామయ రాజరాజేశ్వర రాజేశ్వర రాజరాజేశ్వర రామలీలా గేయ సంకీర్తన సంకీర్తన రంజిల్లగా సేయుమో పావనం నిన్ను ప్రతిపదమునానా స్వామి రాఘవ దేవ దీనవన రాజధర రామ కథ తెలుపుమా రామ సభ అయిన పెద్దలరా ప్రొద్దటించి బాగా అలసిపోయి కార్యక్రమంలో బాగా మునిగి ఎండకు తాళలేక బాగా అన్నీ వరుస్తున్నాం కానీ ఎండ కోరవడం వాన కోరవడం కష్టం, కొంచెం చలికి వరుస్తాం పొద్దుటి నుంచి. అందుకనే
కళాసీమా కావ్యం కళాసీమా కావ్యం సకల గుణసీమా వితరణం భయే సీమా మృత్యు సకల సుఖసీమా సువదనా తపస్సీమా ముక్తి సకల కృతిసీమా శ్రితభృతి ప్రియే సీమాహ్లాద శ్రవణ సుఖసీమా హరికథా శ్రవణ సుఖసీమా హరికథా గోపాలకృష్ణ మిమ్మల్ని విసిగించకుండా తొందరగా మంగళం పట్టేటువంటి అవకాశం లేకుండా, ఎందుకంటే ఈ మనస్సు చాలా ప్రమాదకరమైంది, ఎప్పుడూ పరిగెత్తుతుంటుంది. నిన్ననే చెప్పుకున్నాం, మన శరీర అవయవాలు అన్నీ కనబడుతున్నాయి, ప్రపంచం అంతా చూస్తున్నాం, కానీ మనస్సు ఇట్లా ఉంటుందని చెప్పినవాడు ఊడులు. మనస్సు యొక్క కదలికలు సంస్కృతం నుంచి మొదలుకొని జానపదుల యొక్క సాహిత్యం దాకా మానస బోధ చెప్పింది. కానీ బోధ చెప్పింది కానీ దాని రూపాన్ని చెప్తూ చెప్తూ ఏం చెప్పారు శాస్త్రకారకులు, దానికి సంకల్పమే రూపం, ఇక దానికి వేరే మార్గమే లేదన్నారు. అటువంటి మనస్సు ఇది దైవం దగ్గరికి రాగానే అది కొంపలకు వెళుతుంది, శరీరమే ఇక్కడ ఉంటుంది. మన అందరి ఇళ్లలో ఈగలు ఉన్నాయి, ఈగలు లేని కొంప లేదు, ఈగలు లేని వస్తువు లేదు, ఈగ వాలని పదార్థం లేదు, అన్నిటి మీద వాళ్తుంది ఈగ, పెండ మీద పేడ మీద మనిషి మీద. అది వాలని పదార్థం మీద మండుతున్న గ్యాస్ పొయ్యి మీద వారు ఎందుకు చచ్చిపోతాడు భయం దానికి. అట్టగే ఈ మనసు అంతటా తిరుగుతుంది, ఎక్కడ సీరియల్ చూస్తుంది, ఇంకెన్నో చూస్తుంది, కానీ దేవుడు దైవం భజన భగవన్నామం పూజ అంటే ఉంటుంది. ఇది దానికి విరుద్ధం అన్నమాట, మనస్సునకు చాలా విరుద్ధం కలిగింది. అందుకనే పోతనామాచ్యుడు అన్నాడు, కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చున విశ్వదాభిరామం వినుర. అన్నీ చెప్పొచ్చు కానీ మనస్సు భగవద్ అర్పితం చేయడమే గొప్పది. కనుక నా యథామతిగా మీకు రామచంద్ర భగవానికి శ్రీమత్ కైలాసగిరియందునా హైమవతి హరుల నెలవందున నియమిత పద్మాసనం మందున నీలకంఠుడు శాంతముగనుండిన కరుణారసాకారుడౌ శూరిని కాత్యాయని గంజె మందహాసముతోడ ప్రశ్నించెను మందహాసముతోడ ప్రశ్నించెను మంగళమౌ రామ కథ వినగను రాజధర రామ కథ తెలుపుమా రామచంద్రుని లీల వివరింపు నా జన్మమే సార్థకము సేయుమా నాగహారా సంతసముగూర్చుమా హైమవతి వచనమాలించెను హైమవతి వచనమాలించెను సోమశేఖరుడంత చానించెను ప్రణవ శోభాకార చిన్మూర్తిని భావించే శ్రీరామ పదవాచుని రామ చల్లని పద తన నేత్రములు తెరిచెను చల్లని తన నేత్రములు తెరిచెను సర్వమంగళ కిటుల వివరించెను రామలీలలు వినుము బాలామణి రంజిల్లు హృదయము కాచాయని
సృష్టి సారమిది ఏయని నీ మదిలో నమ్ముగిరి నందిని నమ్ముగిరి నందిని హిమగిరి నందిని గిరి నందిని బోళా శంకర్ భగవానికి. సభాయన పెద్దలారా, సరస గుణజ్జులారా కడు సాహసినై జగదేకనాథు సచ్చరిత్రము ఉపన్యసింప తమ సన్నిధి నిల్చితి కానీ సరస గుణజ్జులారా కడు సాహసినై జగదేకనాథు సచ్చరిత్రము ఉపన్యసింప తమ సన్నిధి నిల్చితి కాని సారమే నెరిగిన వాడనంచు మది నిల్చగబోకుడు పాయసంబునందిరిగడి దర్వి వడ్డనల నేరు పెరుంగును గాని అందు మాధురిమ పెరుంగజాలదు తప్పులున్న క్షమింపవేడెదం సరస గుణజ్జులారా. భగవత్ కథ చెప్పడం చాలా కష్టం, అక్కడ ఉండి వినడం చాలా ఆనందం. చెప్పడమే కష్టం, ఎందుకంటే హాస్యాధికంబైన అది కొంత వెగటకు ఉప్పధికంబగు పప్పు కరణి గానంబు తగినది గాకున్న రుచి కాదు తీపి తక్కువైన టీవీ రానా చక్కని ధోరణి చాటకుండిన రక్తి కాదు కారమే లేనట్టి గారె విధము ఇన్ని కలిగియున్న ఎల్లర మెప్పించు శక్తి మాటలతుకు యుక్తి దైవభక్తి కలిగి దాసు బరగుట కష్టం సఫల కథలు తెల్ప సాధ్యమౌనే సఫల కథలు తెల్ప సాధ్యం. పవిత్రమైన రామకథ ఇంతదాకా మా పండితులు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్ర విద్వాంసులు వాళ్ళు రావటం, కుబేర పాశుపత అభిషేకం స్వామివారి సన్నిధిలో రామకథ. నిన్న రామాయణం అనే పుస్తకం బదులు కృష్ణకథ తెచ్చుకుంది. పుస్తకం చూసి ఎవరు కృష్ణకథ యథామతి ఏదైతే శ్రవణ సుఖసీమ హరికథ, భగవంతుని యొక్క దివ్యమైన చరిత్ర అర్థం కానీ కాకపోని వింటేదాలు వినటంలో లోపల పడ్డదంటే దాని పని చేస్తుంది. మందుగోలు అయితే లోపల వెళ్ళి టాబ్లెట్లా పనిచేస్తుందో భగవంతుని యొక్క దివ్యమైన పూజ చూడటం, భగవంతుని యొక్క దివ్యమైన నామం చేతిలో భజన చేయటం, భగవంతుని దివ్యమైన కథను వినటం. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే జరిగేది వెంటనే మనకు వెంటనే ఫలితం ఇవ్వదు. మరి ఏమిటయ్యా వెంటనే ఫలితం ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేది ఫలితం ఏం లేదు, వెంటనే ఇచ్చేది ఫలితం మృత్యు. ఇది అంతకంటే తొందరగా ఏది ఇవ్వదు. ఏం తొందరగా వస్తుంది కానీ మనస్సు అనేక వేగం, ఇది మనోవేగం, ఇది ఆపడం చాలా కష్టమైతే దీని సాధన తెలుసు పరమాత్మకు అర్పించడం. అది కైలాస పర్వతం. పార్వతీ పరమేశ్వరుడు మొదలు వాళ్ళు ఈ వివాహం రెండవ వివాహం ఆయన శంకరుడికి పార్వతితో. మొదటి వివాహం దక్షిణుడికి బిడ్డ సతీదేవితో వివాహం జరిగింది. సతీదేవి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. సతీ ఎన్నడూ నాకు విరుద్ధం మాట్లాడినా నీకు నాకు వియోగం తప్పదని మొదలే అపశుద్ధి మొదలే కండిషన్, నీకు నాకు డైవర్సు. నేను అన్నది కాదని నువ్వే కనుక వాదిస్తే ఆనాడు నీకు నాకు. దక్షుడు ఇంకే సతీదేవిని పెళ్లి చేసిండు. పెళ్లి చేసిన తర్వాత హాయిగా కైలాసలోకం చేరుకున్నారు. కైలాసలోకం చేరుకున్నది కట్నాలు కానుకలు ఇచ్చిండు మామ. మామ ఎప్పుడైనా ఈ రోజులో ఆనాటి నుంచి ఈనాటి దాకా అల్లుడు చెప్పినట్టే వినాల్సిందే కానీ మామ చెప్పినట్టు అల్లుడు వినే వ్యవహారం లేదు. ఈ దక్షుడు మాత్రం విరుద్ధం, ఈతను చెప్పినట్టే అల్లుడు వినాలి. ఈయనకి 27 మంది బిడ్డలు ఉన్నారు ఈ దక్షునికి. ఈమె తర్వాత అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర వాళ్ళంతా 27. ఈ కన్యలు అందరు కూర్చోబెట్టాడు. వయస్సు వచ్చింది, అమ్మాయిలారా మీరు ఎవరిని లగ్నం చేసుకుంటారంటే నానా మేమందరం కలిసి ఒక్కడనే చేసుకుంటామండి. ఇది కొత్త వ్యవహారం. ఇద్దరు సామాన్యంగా ఒక ఆడ మనిషే ఇంట్లో ఇవ్వడం కష్టం అంటే ఇద్దరు. మగువకు జగములు వడుకు అగణితమకి ఇద్దరున్న అంబుధులింకులు ముగురాడ వారు కూడిన సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడుసు.
మరి సంసారం ఎట్లా చేస్తారే, మరి ఎట్లా ఉంటారు ఏం సంగతి? సవతులు మీరు అక్క చెల్లెళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటారు, కానీ ఒకరికి మీరు లగ్నం చేసుకుంటే చాలా కాంప్లైంట్ వస్తుంది. అంటే లేదు నానా, మేము అబ్బాయిని చూస్తాం, లవ్ చేసిన తర్వాత పెట్టి. ఇప్పుడు కూడా అదే పని అవుతుంది. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే కాలేజీ ప్రాంతాల్లో తిరిగి, రోడ్ల పంట తిరిగి, కంటికి నచ్చిన పిల్లవాడిని చూసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు లవ్ చేసుకుంటున్నారు. లవ్ ఎందుకు నన్ను అడిగింది, అయ్యగారు లవ్ ఎందుకు అంటే కొవ్వు ఎక్కువైతే లవ్ ఎక్కువైతుంది. కొవ్వు తక్కువ. తల్లిదండ్రుల సంస్కారం ఇవ్వడం లేదు ఈ రోజులలో. పిల్లలను ఎట్లా పెంచాలి? రాజవత్ పంచవర్షాలు, 5 సంవత్సరాల దాకా రాజులాగా పెంచాలి పిల్లలు, ఆడపిల్లలు. అక్కడి నుంచి ఎప్పుడైతే 6వ సంవత్సరం వస్తుందో 15 సంవత్సరాల దాకా దశవర్షాన్ని దాసవత్, వాడిని కొట్టి చేసి ఇనుమును కదా నిప్పులో పెట్టేటది కమరతను కొడతాడు, కంసాలతో బంగారం అంటే కొడతాడు. వాడిని సరైన స్థితికి పెట్టేదాకా 15 సంవత్సరాల దాకా వాడిని శిక్షించాలి. దేనికి? విద్యకు, సత్ప్రవర్తనకు వాడిని శిక్షించాలి. ప్రాప్తే షోడశ వర్షాన్ని, ఎప్పుడైతే 16 సంవత్సరాలు కొడుకు వస్తాయో ఏం చేయాలి? వాడిని ఫ్రెండులాగా చూడాలి. పుత్రం మిత్రవదాచరేతని శాస్త్రం. ఈ రోజులలో మేమే కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడొద్దని ఏదవిధంగా ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు కానీ ధర్మం చెప్పటం లేదు. ఇక్కడే పొరపాటు. రామకథ విన్నందుకు ఏమిటి అంటే మన జీవన విధానంలో జరిగే ఒడుదుడుకులు కానీ, మన జీవన విధానంలో జరిగేటువంటి అశాంతులు, మన జీవన విధానంలో జరిగే కష్టాలు ఎట్లా వీటి దాటాలి అన్నదే చెప్తుంది రామాయణం. అందుకనే రామచంద్ర స్వామి వారు నడిచి చూపించినట్టు. రాముడి వాళ్ళ భజన చేస్తున్నాం, రాముడు భగవంతుడే కానీ ఆయన భగవంతుడు అనే విషయం ఎప్పుడు తెలిసిందంటే రావణ సంహారం తర్వాత భగవంతుడే విషయం తెలిసింది. కానీ వాల్మీకి మహర్షుల వారు చెప్పాడు అక్కడక్కడ. కానీ ఉత్తమమైనటువంటి మానవ ఆదర్శం, మానవుడు ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, జీవన విధానం ఎట్లా నడిపించాలి, సీత ఆడవాళ్ళు ఎట్లా మెదలాలి, సీతమ్మ నడిపి చూపించింది. ఇంట్లో రావణ బ్రహ్మ ఉన్నాడు, శూర్పణఖ ఉన్నది, రాముడు ఉన్నాడు, సీతమ్మ ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. మానవా, రామ మార్గం పెడతావా, రాఘవత్ వ్యవహర్తవ్యం నరావణ విలాసవత్. కనుక ఇటువంటి రామకథలో పార్వతీ పరమేశ్వర సంవాద ఘట్టం. ఎప్పుడైతే 27 మంది మేము నాన్న ఒక్కడినే చేసుకుంటాం అనగానే మీ ఇష్టం అన్నాడు. ఇంకే ఒక అబ్బాయి కనపడ్డాడు, చంద్రుడు, మహా చక్కని. ఈ చంద్ర మండలం వేరు, చంద్రుడి రూపం వేరు. ఈ చంద్రుడిని చూసిండ్రా 27 మంది పిల్లలు. నానా మాకు ఒక పిల్లవాడు నచ్చినట్టు పడింది, పిలిచిండు. 27 మంది కన్యలను కన్యాదానం చేసిండు. చంద్ర అల్లుడా ఒకటే మాట, 27 మందిని చక్కగా ప్రేమించు. చక్కగా ఏనాడు కాంప్లైంట్ వస్తుందో నీ కాళ్ళు రెక్కలు పోతాయి. హుకుం జారీ చేశాడు. అలాంటి రాజస్థానం 27 మాంగళ్యాలు, 27 మంది భార్యలు కట్టిండు, ఇల్లు చేరుకున్నాడు. కొంతకాలం తర్వాత 8 మందిలో రోహిణి చాలా చక్కని, ఆమెనే ప్రేమించడం పెట్టిండు. మిగతా 26 మందిని చక్కగా వెళ్ళి, నానా మమ్మల్ని చక్కగా చూడటం లేదు, పిలిచి, చంద్ర నీకు లాస్ట్ వార్నింగ్, మా కాంప్లైంట్ వచ్చింది, ఒక రోహిణినే ప్రేమిస్తున్నావట, మిగతా ప్రేమిస్తున్నావు. మామ ఇక్కడ మళ్ళా అదే పాట. ఇక పోయిండు. నానా ఇక మాకు ఈ సంసారం కుదిరే వ్యవహారం లేదా కానీ అల్లుని పిలిచిండు. అల్లుడా నీకు మర్యాదగా నేను కాళ్ళు కడిగి కట్నాలు కానకరిస్తే గుర్రం మన పందెం గుర్రంలాగా బాగా మేసి నువ్వు నేను చెప్పినట్టు వింటులేవు కదా, ఇక్కడి నుంచి నీకు క్షయరోగం పుట్టుకు అక్కడ శాపం పెట్టు. ఈ ముందు వెనకలు ఆలోచించకుండా, క్షయరోగం అంటే దినదినం తరిగిపోయి ప్రాణం పోతుందంటే 27 మంది బిడ్డల పుస్తలు దిగిపోతాయి. పుస్తలు దిగినా సరే అల్లుడుదా మూర్ఖల ఇంకేం ఏడుస్తున్నారు పాపం. నానా నీకు చెప్పడమే పొరపాటైంది, ఏడుస్తున్నారు. ఈ చంద్రుడు ఏడ్చుకుంటూ వెళ్ళి మార్గమంచంలో పోతుంటే నారద వారు అన్నాడు, నాయనాన్ని రక్షించేవాడు శివుడు తప్ప ఎవరు లేడు అనగానే చక్కగా వెళ్ళి శివుడి కాళ్ళ మీద పడ్డాడు. శంకరా నా గదిగిట్లయిందనగానే, శంకరా ఎంత పని చేసినవయ్యా, పొరపాటు చేసినవని 16 కళలు నీకున్నాయి, ఒక్క కళ నేను తీసుకుంటున్నాను, 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయం. ఈ సంగతి విన్నాడు దక్షుడు. ఆహా అల్లుండి ఇట్ల పని చేసినాడని అప్పటి నుంచి శివుని మీద ద్వేషం పుట్టి శివుడు లేనటువంటి యాగం మొదలుపెట్టినాడు. సతీదేవి చూసింది, శంకరా మా నాన్నగారు యజ్ఞం చేస్తూ పోతానంటే వద్దు, పోతే అవమానపడతాడు, లేదు పోతామని. దక్షయజ్ఞం వెళ్ళింది. ఎవరు ఆదరించలేదు, గౌరవించలేదు. ఆ అగౌరవాన్ని తట్టుకోలేక
యోగాగ్నిలో శరీరాన్ని దహనం చేసింది. ఇక దక్షయజ్ఞంలో వీరభద్రుడు పుట్టడం, దక్ష దాకా ఎదిగటం, ఆ దక్షయజ్ఞం ధ్వంసమైకం. ఈ సతీదేవి చల్లని హిమవంతునింట్లో ఉంటుంది. పెరిగి పెద్దదైంది. 16 సంవత్సరాల వయస్సు రాగానే నారదుల వారు వచ్చిండు. ఏమయ్యా హిమవంత, అమ్మాయికి మరి లగ్నం ఎక్కడ చేస్తావు? చూచిండు. అమ్మో, సాక్షాత్ పరమేశ్వరి జగదంబ ఉద్భవించిందని చెప్పి, ఇగో అమ్మాయి, నీకు నచ్చిన మగడు దొరకాలంటే నువ్వు పంచాక్షరి మంత్రం ఉపదేశం చేస్తున్నా అని పార్వతీదేవి గురువు అయినాడు నారదుల వారు. ఉపదేశం మంత్రం పొందింది. ఇంకేం కాలం గడుస్తున్న సమయంలో పరమేశ్వరుడు అక్కడనే హిమవత్ ప్రాంతంలోనే తపస్సు చేస్తున్నాడు. హిమవంతుడు ఏం చేసినాడు? అమ్మాయిని తీసుకొచ్చి స్వామి సేవలో పెట్టినాడు. ఇంకేం దేవతలంతా ఆనందపడ్డారు. అందరిని చేర్చుకున్న ఈ మధ్యలో ఏం జరిగింది? మన్మధుడు పంపితే ఆ మన్మధుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రేమ కలగాలని ప్రయత్నం చేస్తే కంటి మంటలో భస్మం అయిపోయాడు. అందుకనే చూడండి, మొదలు లగ్నం చేసుకునే సమయంలో కామాన్ని జయిస్తేనే లగ్నం చేసుకో. కామాన్ని జయించకుండా లగ్నమే చేసుకుంటే వారి సంసారం అగాధమవుతుందా నాయన అంటూ శాస్త్రం చెబుతున్నది. అందుకనే పరమేశ్వరుడు ఏం చేసినాడు? కామదహనం చేసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. అంటే కామాన్ని నీ స్వాధీనంలో పెట్టుకో. మనం ప్రతి సంవత్సరం గ్రామాలలో కామదహనం పెద్ద ఊళ్ళలో కూడా చేస్తున్నారు కామదహనం. నడి బజార్లో కట్టెలు పెట్టుడు, కాలబెట్టుడు. కామదహనం కాదు, బిస్తర్ కంట్రోల్ చేయాలి. బిస్తర్ కంట్రోల్ చేయకుండా ఎన్ని కట్టెలు కాలబెడితే ఉన్నాయి ఏమవుతుంది? అందుకనే కామదహనం యొక్క స్వరూపం ఏమిటంటే కాల పరిస్థితులలో 6 ఋతువులలో నువ్వు ఎలా మెదలాలి, ఏం తినాలి, ఎట్లా నీ జీవనం గడుపుకోవాలని చెప్తున్నది. అట్లాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరుడు చేరుకున్నారు. వీళ్ళ పెళ్లికి వచ్చినటువంటి బంధువులంతా ఇల్లు చేరలే. వాళ్ళు కట్టుకున్నటువంటి హరిద్రావరణమైన మధుబర్కముల యొక్క హరిద్రావరణం తరగలే, అంటే పచ్చని బట్టలు. వాళ్ళ పెళ్లికి వేసిన పచ్చిపచ్చాకు పందిళ్ళు విప్పలే. పార్వతీ పరమేశ్వరుడు మాత్రం కైలాసం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత పరమేశ్వరుడు ఏం చేసినాడు? పెద్ద ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు పక్కన పరుపు బండ కొంత దూరంలో మట్టి దవ్విండు, త్రిశూలం బాతిండు, పులిచర్మం బరిచిండు. పార్వతిని చూచిండు, కళ్ళు మూసుకున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయనే? రామనామం చేస్తున్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అండాండం పిండాండం అండాండం పిండాండం బ్రహ్మాండం బ్రహ్మ మొదలుగా అంతా రామమయం. ధీరుడు భద్రాచల రామదాసుని, ధీరుడు భద్రాచల రామదాసుని కోరికల సగడి తారక నామము అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామచంద్ర భగవానికి జయ. రామనామం చేస్తున్న పరమేశ్వరుడు చూస్తుంది పార్వతమ్మ. నిన్ననే లగ్నం అయింది. అలంకారం కూడా అట్లాగే ఉంది పార్వతమ్మది. చక్కని భార్య ఉండంగా నన్ను చూడక కన్ను మూసుకున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన అని ఈయన
ఏమండి ఏమండి అని అనే అవకాశం లేదు. కొత్తగా లగ్నమైన ఈ పెళ్ళైన పిల్లలు భర్తను వెంటనే ఏమండి అని సంబోధన చేయరు, సిగ్గుపడుతుంటారు వాళ్ళు. ఏమండి కళ్ళు మూసుకున్నావు, నేనే లగ్నమైంది ఇప్పుడు కళ్ళు మూసుకున్నావు అంటే నీకు తలకాయ తిరుగుతుందా అంటాడు. భయానికి పార్వతమ్మ ఏం మాట్లాడలేదు, ఏం చేస్తుండవు అసలు ఏమడగాలి. ఆది భిక్షము వాని నేమి కోరేది, బూడిదిచ్చేవాని నేమి అడిగేది. ఆది భిక్షము వాని నేమి కోరేది, బూడిదిచ్చేవాని నేమి అడిగేది. వాని నేమి కోరేది, వాని నేమి అడిగేది. తీపి రాగాలతో కోకిలమ్మకు నల్ల రంగులద్దిన వాడినేమి అడిగేది. ఏమి కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగులద్దిన వాడినేమి కోరేది. కరకు గర్జనల మేఘముల మేలికి మెరపు రంగు పూసిన వానినేమి అడిగేది. వానినేమి కోరేది. సినిమా పాట అయినా ఎంత భావం ఉంది చూడండి. ఏమడగాలి, ఏమడిగితే ఏమనుకుంటాడేమో. ఒక్కపారి రామ అన్నాడు, ఆహా రజధర రామ కథ తెలుపుమా, రామచంద్రుని లీల వివరింపుమా, నిమ్మమే సాకము సేయుమా, నాగహార సంతసముగూర్చుమా, నాగహార సంతసముగూర్చుమా. శంకర నాథ ఒక్కపారి మీరు రామ అన్నారు, నా హృదయం ఆనందం కలిగింది. ఆ రాముడెవరు, రామచరిత్ర ఏమిటి చెప్పి. నా జన్మమే సార్థకము సేయుమా. భగవన్నామము భగవద్గత వింటే జన్మ సార్థకం అవుతుంది. సార్థకం అంటే ఏమిటి, వీడు ఇచ్చిన పని పూర్తి అయినట్టు లెక్క. ఏం పూర్తి, ఏమి అసలు వచ్చేటప్పుడు ఏమీ లేకుండా వస్తాడు మానవుడు. నంగే అంటే తల్లి బట్టలో నుంచి వచ్చేటప్పుడు బట్టలు ఏముండవు. మళ్ళా పోయేటప్పుడు అలెగ్జాండర్ 18 సార్లు ప్రపంచాన్ని జయించింది, లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు, ధనరాశి సంపాదించినాడు, తర్వాత రత్నాలు సంపాదించినాడు. ఆయన డైరీలో రాసుకున్నాడు, రే ఒకవేళ నా ప్రాణం పోయిన తర్వాత నన్ను పాడ మీద వండబెట్టి నా చేతులు బయట వేసి తీసుకుంటున్నాడు. ఇంకేం, ప్రాణం పోయింది, చచ్చిండు. ఆ డైరీ చూసే వరకు ఏమున్నది, చేతులు 2 బయట ఏమున్నది. పాడె మీద పడుకోబెట్టి తీసుకొని పోతుంటే శవం, చేతులు ఊగుతున్నాయి. ఏం చెబుతున్నాయి ఆ చేతులు? 18 సార్లు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ అనేక లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు కానీ పోయేటప్పుడు ఖాళీ హాస్య జారై చేతులు ఊపుకుంటే పోతున్నాడు. వీడిని వెంట వచ్చేది ఏమిటంటే వీడు చేసుకున్న పాపం, వీడు చేసుకున్న పుణ్యం, ఇవి రెండే. అందుకనే ఇప్పుడు వస్తున్నామంటే ఇవాళ మనం దైవ దర్శనంతో, దైవ ప్రదక్షిణంతో, దైవ పూజతో, ఈ చూచిన కళ్ళతో, చెవులతో విన్న కథతో మన ఖాతాలో పుణ్యం జరుగుతుంది. ఇది ఇప్పుడు వెంటనే అక్కడికి వచ్చేది కాదు, ఎప్పుడు వస్తుంది, వక్తు పరే ఆయే కా. నీకు ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు నీకు ఆపద అవుతుందో పరమాత్మ ఇప్పుడు కాపాడుతాడు. ఎప్పుడు నీకు అననుకూల పరిస్థితి కలుగుతుందో, ఆ విషమ పరిస్థితిలో పరమాత్మ ఆదుకుంటా. అప్పుడు సుకృతం. సుకృతం ఎప్పుడు పనిచేస్తుంది అంటే నీ కష్టకాలంలో పనిచేస్తుంది. అందుకనే మన వెంట వచ్చేది ఏమిటంటే పుణ్యం. ఒకదానికి అలవాటు పడ్డాడు ఒక వ్యక్తి, ఒక స్త్రీకి, వేరే పరస్త్రీకి అలవాటు పడ్డాడు. 70-80 సంవత్సరాలు వచ్చినా దాన్ని వదులుతలేడు. రోజుకు 500 రూపాయల పూరహారం తీసుకోవాలి, దాన్ని మెడకు వెయ్యాలి, ముద్దు పెట్టుకోవాలి. కాలం గడిచిపోతున్నది. 70 సంవత్సరాల వయస్సు వచ్చినా నిత్యం పూలదండ తీసుకుపోవాలి. దాన్ని ఒకనాడు పూలదండ తీసుకున్నాడు. ప్రయాణమైపోతున్న సమయంలో వర్షం ఆరంభమైంది. సాయంకాల సమయం, రాళ్ల వర్షం కుడుతున్నది. అయ్యో, ఈ పూలదండ దాని దగ్గర దాకా పోయే అవకాశం లేదు కదా, నాకు నడిచే అవకాశం లేదు కదా అనుకుంటున్నాడు. ఇంకేం, దండ పట్టుకున్నాడు. చేతిలో కట్టే, ఈ చేతిలో దండ. ఈ దండం అంటే 2, దండము దండ 2. పోతూ ఉండగా వర్షం బాగా ఆరంభమైంది. నడవలేని పరిస్థితి వచ్చేసింది.
కాలుకు రాయి దాకింది, బోరకి నిలబడ్డాడు. దండ అట్టగా పట్టుకున్నాడు. ఇంతలో మెరిసింది ఒక్కపారి. ఆ మెరిసే వరకు ఆ మెరుపులో శివలింగం కనపడింది. ఆహా, శంకరా, బ్రతికున్నంత కాలం పరస్త్రీ వ్యామోహంతో నీ దర్శనానికి రాలే, నీ పూజ చేయలే. ఇప్పుడు నా ప్రాణం పోయే సమయం వచ్చింది స్వామి, ఈ దానికి ఇచ్చే పూలదండ నీకే ఇస్తున్నానని ప్రాణం విడిచిడు. ఇంకే చక్కగా యమలోకం పోయిన తర్వాత వీడి పాపపుణ్యం చూసిన తర్వాత వీడికి 5 నిమిషాలు స్వర్గలోకంలో ఉండే అవకాశం దొరికింది. ఏది? పూలదండ శివునికి అర్పించినట్టు. ఏయ్, నరకం పోతావా స్వర్గం పోతావా అన్నాడు. వీడు చూసిడు, ఇంకా నరకం పోతే మళ్ళా రా, స్వర్గంలో రంభ ఎట్లా ఉంటుందో మేనక ఎట్లా ఉంటుందో చూస్తాను చెనికి. ఒక క్షణంలో రాగానే 1 నిమిషం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు ఉన్నది. వీడు సింహాసనం మీద ఎక్కే సమయంలో వెనుక నుంచి నారదుల వారు అన్నాడు, రే, ఈ 4 నిమిషాలు స్వర్గం నీది, ఇదంతా దానం చేసుకోరా, మళ్ళా నరకంలో ఓడమని చెప్పాడు. ఇంకే ఋషులం పిలిచాడు, నందనవనం ఓడికి, ఇంద్రసింహాసనం ఓడికి ఒక 3 నిమిషాలలో స్వర్గలోకం దానం చేశాడు. ఈ స్వర్గలోకం దానం చేసిన పుణ్యము ద్వారా మళ్ళీ జన్మలో వాడు బలిచక్రవర్తి అయిపోయాడు. అంటే ఏది నువ్వు దానం చేసుకున్నా, ఏది ఉపకారం చేసినా, ఏది దైవానికి అప్పగించినా అది మన ఖాతాలో పడి విస్తృతమవుతుంది. అందుకే పుణ్యం సంపాదించుకోబేట. డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావు కానీ పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, పుణ్యం చేయమని, అయ్యా ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం రండి, ఏం వస్తుంది అని అడుగుతాడు. సత్యావరణం చేయి, ఏం వస్తుంది? దైవ అభిషేకం చేయి, ఏం వస్తుంది అడుగుతారు. కానీ మరి పాపం చేస్తే ఏమవుతుంది అని అడిగాడు. ప్రయత్నం చేసి పాపం చేస్తున్నారు, పుణ్యం చేసుకోమని చెబితే పుణ్య ఫలం కోరుతున్నారు. పార్వతీ పరమేశ్వరు యొక్క సంవాదంలో పార్వతి అడుగుతుంది, శంకరా, నాకు రామాయణం చెప్పి నా జన్మ సార్థకం చేయమనగానే పరమేశ్వరుడు, ఆహా పార్వతి, నీ జన్మధన్యం. రామలీలలు వినుము బాలామణి, రంజిల్ల హృదయము కాచాయని, రమణీయ శృతి సారమిదియేయని, రమణీయ శృతి సారమిదియేయని, నీ మదిలో నమ్ముగిరి నందిని, మానవ మర్యాదలను నిలుపగా దానవతా మడుగంటగా, ధర్మము రామాకృతిని బూనెను, ధర్మము రామాకృతిని బూనెను, ధరణి భారము తీర్చగా చేరెను, మానవోత్తముడైన శ్రీరాముని మహిమలు సౌలు రవినుమానిని, రాజలీలలు వినుము బాలామణి, రంజిల్లు హృదయము కాచాయని, శృతి సారమిదియేయని, రమణీయ శృతి సారమిదియేయని, నీ మదిలో నమ్ముగిరి నందిని. పార్వతీ పరమేశ్వరుడు యొక్క పెళ్ళయిన తర్వాత వాళ్ళ మధ్యలో రామకథ. ఇప్పుడు పెళ్లి చేసుకున్న యువతి యువకులలో కామకథ. అందుకనే రామాయణం వినాలి. రామాయణం వింటే జీవనం ఎట్లా, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి. ఏంటి ఈ రోగం, ఈ మాయరోగం ఏముడుతో 2-3 నెలలు మంచిగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకి అది రోగం. ఎందుకు? చర్మ సౌందర్యం చూసి ఆనందపడుతున్నదే కానీ అంత సౌందర్యాన్ని చూసి భార్య అంటే ఎవరు, వీడు భర్త అంటే ఎవరు అని అవగాహన చేసుకునేటువంటి ఆ లక్షణం, ఆ శిక్షణ ఇస్తులే కొంతకాలం కాగానే అయిపోతుంది. ఎందుకు ఇట్లా అంటే మొట్టమొదటి వీళ్ళకి ఆ లక్షణం, ఆ పాఠం నేర్చుకోగలిగింది. కనుక రామాయణం వింటే, రామాయణం ద్వారా భార్యాభర్తలు ఎట్లా ఉండాలి. నేను నా దగ్గరకు పంచాంగానికి వచ్చిండు, అయ్యా నా పెళ్ళాం నన్ను నోటికి వచ్చిన తిడుతున్నది. అబ్బాయి ఎంత అదృష్టవంతుడు రాన్న. ఎందుకయ్య గారు, పెళ్ళాంతో తిట్ల పడితే యువతల తిట్ల పడవు, యువతల తిట్ల పడదలుచుకుంటే పెళ్ళాంది కాదు. పిచ్చిలేసింది దానికి. అసలు ఈ తిట్టడానికి కారణం నువ్వే. నువ్వు ఏదో అప్రశస్త పని చేస్తున్నావు, నువ్వు ఏదో పాప పని చేస్తున్నావు, నువ్వేదో చేయరాని పని చేస్తున్నావు, అది ఆలోచించు. అదే కనుక నువ్వు మానుకుంటే నీకు ప్రేమగా నీ కాళ్ళు వచ్చుతారు అని చెప్పి. భార్య గయ్యాడైన ప్రాణనాథుడి తప్పు శేషమగ. అందుకని ఇక్కడ భార్య స్వరూపం ఎట్ట ఉండాలి అంటే, భార్యని కేవలం ఒక ప్రేమించే వస్తువు కాకుండా
భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం అనే ధర్మ దృష్టితో కనుక పోతే భార్య చెప్పినట్టు వింటుంది, వీడికి ధర్మానికి తోడవుతుంది. భార్య లేకుండా ఏం చేయడానికి వీల్లేదు. భార్య ఉంటేనే తీర్థయాత్ర, భార్య ఉంటేనే సత్యనామృతం, భార్య ఉంటేనే దైవ దర్శనం, భార్య ఉంటేనే తీర్థం తిరుపతి దర్శనం. భార్య పోయిందా సబ్కో చోడుదేనా సన్నాసుల గలవ. వీడికి ధర్మానికి మూలమైందే భార్య. అందుకే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అని పెళ్లిలో అనిపిస్తాడు బ్రాహ్మణుడు. మనడు అదేమి దీన్ని మన అడగం, అయ్యగారు చెప్పు. అందరం అన్నం పచ్చని పందిట్లో బంధువుల మధ్యలో అనరా ధర్మేచ అర్థేచ కామేచ. ఇదేంది అయ్యగారు, అది అడుగుడా అయ్యగారు చెప్పు. ఏమిటంటే నా భార్య లేకుండా నేను ఏ శుభకార్యం ధర్మకార్యం చెయ్యా. నాకు ధర్మానికి తోడుకోసమే, అందుకోసమే దీనికి. అది లేకుండా తీర్థయాత్ర పోను. అర్థేచ డబ్బు వస్తే 500 రూపాయలు ఇస్తే 200 దానికి 300 నాకు. కామేచ బజార్లో మంచి పండ్లు దొరికిన, స్వీటు దొరికిన, అక్కడనే మీరు గబగబ తిని చేతులు కూడా ఇంటికి పోవద్దు. ఇంటికి పోయి భార్యకి ఇచ్చి దేవుడు నైవేద్యం పెట్టు అని దాని చేతికి ఇస్తే అది ఎంత సంతోషపడి దైవాన్ని చూపించి నీకు పెడుతుంది. ఇట్లా కామేచ నాతి చరితవ్య నాతి చరామి. భార్య కాకుండా నువ్వేం చేయడానికి లేదు. ఇది అందరం అన్న పార్వతి మానవుల యొక్క మర్యాద నిలవడానికి మనుష్యు బనవుతూ నువ్వు మనిషిగా అంటే మనిషి అంటే అర్థం ఏమిటి? దయగలవాడని అర్థం. మర్యాద కోపానికి రాకుండా, తన ఇంట్లో కోపానికి రావు, తన ఇంట్లోనే కోపానికి వస్తాడు. మందిళ్ళలోకి వస్తే ఎట్లా ఉంటాడు? హాయి ఉంటాడు, వశిష్ఠ మహర్షిలాగా. ఇక మందిళ్ళలోకి పోతే దూర్వాస మహర్షి, తర్వాత విశ్వామిత్ర మహర్షి తన ఇంట్లో. కనుక నీ ఇంట్లో సంయమను పాటించు. ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు అంటాడు, పార్వతి మానవ మర్యాదలను నిలుపగా దానవతా మార్గమడుగంటగా ధర్మము రామాకృతిని బోధెను ధరణి భారము దీర్పగా చేరెను. పార్వతి మానవోత్తముడైన శ్రీరాముని మహిమలు చవులు రవిను మాని రామలీలలు రమణి రామలీలలు విను బాలమణి. ఇప్పుడు చదువుతున్న పిల్లవాడు నా పెద్ద కొడుకు. మా నాన్నకు నేట పెద్దన మాకు దైవం. అయితే మా నాన్న నన్ను ఇలా ప్రవేశపెట్టిండు చిన్నప్పటి నుంచి. అంటే నన్ను స్కూల్ ఫైనల్ చదివిన. స్కూల్ ఫైనల్ చదివిన తర్వాత మా నాన్నగారు అన్న బ్రై ఉద్యోగం చేస్తావా హరికథలు నేర్చుకుంటావా? నేను ఉద్యోగం చేయ హరికథలు నేర్చుకుంటాను. భగవద్గీత మొత్తానికి ఇంతదాకా. అయితే వీడు మావాడు, వీడి తర్వాత వాడు ఇద్దరున్నాడు. ఈ మార్గం మరి అన్నం పెడుతుంది కానీ ఇప్పుడు పెట్టదు. చదువుకుంటారా అంటే పాపం భగవద్గీత ఇద్దరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది కొంచెం అలవాటు. మరి నా తర్వాత పరంపర ఉండాలి కదా అంటే వీడు వాడిద్దరు కలిసి రామకథ కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవాళ వెళ్ళదాం రామ దర్శనం అయితే రామకథ నా వెనక అనొచ్చు, 4 మాటలు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తన పరంపర కాపాడడంతో ఏం జరుగుతుందంటే దీని మళ్ళా రామకథ ఇక్కడ కాకపోతే ఎక్కడైనా రామకథ జరుగుతుంది. రామకథ ఎప్పుడు ఆగదు. ఎందుకు? పట్టాభిషేక సమయంలో ఆంజనేయ స్వామిని అడిగిండు రామచంద్ర ప్రభు, ఆంజనేయ నీకు ఏం వరం కావాలంటే ఇస్తావా స్వామి? అడిగింది ఇస్తావా? తప్ప. ఎక్కడ నీ రామకథ జరుగుతుందో అక్కడ నేను ఉండాలి. రామకథ ఎంతకాలం ఈ భూమి మీద ఉంటుందో అంతకాలం దాకా నేను ఇక్కడ ఉండాలి. సీతమ్మ తల్లి చూచింది, ఆంజనేయ ఏం వరం కోరుకున్నావు? అసలు సుఖపడడానికి అష్టైశ్వర్య సంపత్తిస్తాను. ఈయనన్నాడు కాళ్ళ మీద పడి, అమ్మా నాకు ఈ అష్టైశ్వర్యాలు ఎందుకు, సంపద ఎందుకు, నేను బ్రహ్మచారిని, నాకు అవసరం లేదు అనగానే సింధూరం తీసి ఆమె పాపటలో సింధూరం పోసుకుంటుంది. ఏ ముత్తైదైనా సింధూరం పెట్టుకుంటే భర్త యొక్క ఆయుష్యం పెరుగుతుంది. మన దగ్గర తక్కువ కానీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ. మనకి ఇప్పుడు కనీసమైన కుంకుమనన్నా పెట్టుకోవాలి. ఎక్కడ? నుసుటి కాదు, ఇక్కడ ఈ పాపెటలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే భర్త ఆయుస్సు పెరుగుతుంది.
సీతమ్మ తల్లి ఈ పాపిడిలో ఉన్న సింధూరం తీసి ఆంజనేయ స్వామి నుటికి పెట్టి, ఆంజనేయ ఎవరైతే సింధూరంతో నిన్ను పూజిస్తారో వాడిని కష్టాలు లేకుండా ఐశ్వర్య సంపత్తిస్తులని ప్రమాణం చేసింది. ఆ కారణం చేత రామకథ ఎప్పుడైనా ఉంటుంది. అయితే ఇప్పుడే మంగళారతి పట్టే సమయంలో నన్ను సవరిస్తున్నాయి. గోపాలకృష్ణ భగవానికి గట్టిగానండి, గోపాలకృష్ణ భగవానికి. పార్వతి కోసలసు విశాల దేశం సంతోషం యొక్క మానసిక దేవాలయమే ఈ భద్రాద్రి దేవాలయం. చిరంజీవి వయస్సులో ఎంత చిన్నవాడైనా సంతోషంగా వండుకుంటూ అందరినీ సంతోషపరిచేటువంటి ఒక ఆ ఆనందో బ్రహ్మ అనే పరమాత్మ స్థాయిలో ఉన్నటువంటి ఒక చిరంజీవిగా కనిపిస్తున్నది ఇక్కడ. నా వయసు 58 సంవత్సరాలు. మాది గజవెల్లి. విధుమూడి శాస్త్రి గారు మా తాతగారు, మా నాన్నగారు వీరు. మమ్మల్ని ఈ రంగంలోకి మా అమ్మ ఎప్పుడు కూడా వ్యతిరేకించేది. నాన్నగారికి కష్టమవుతుంది, నువ్వు అటు పోకు వారి, నువ్వేదైనా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేయాలి, కానీ ఈ కళారంగం అనేటువంటిది నీకు కుదరదు. రాత్రి అవుతుంది, తెల్లవారేసరికి నాన్న వచ్చేవరకల్లా వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. కాబట్టి ఈ కళారంగం నీకు అచ్చిరాదురా, నాన్నతోటి పోతే ఆ తబలా కొట్ట పెడతాడు, లేకుంటే బట్టలను ఉతుక పెడతాడు, హార్మోని వాయించబెడతాడు. కాబట్టి వద్దురా నాయన అని మా అమ్మ నన్ను ఎన్నిసార్లు మా నాన్నెంబడి వెళదామంటే కూడా నన్ను రానియాక గజవేళ్ళ చదువు ప్రారంభించి నేనిప్పుడు ఒక మాసంలో రిటైర్ అవ్వడానికి అవకాశం, హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా చిన్నాన్నగారు ఇక్కడే ఉన్నారు, రామ్మోహన్ శర్మ గారు. అయితే ఈ కళను సుమారుగా ఒక సంవత్సరం క్రితం మా నాన్నగారు ఒక హార్మోని పెట్టించి, వారి ఇక నువ్వు కథ చెప్పుకో, రామకథా ప్రచారం చేయమంటే నాకు అసలు ఈ హార్మోని వాయించడము రాదు, ఈ రామకథ చదవడం కూడా రాదు. అంటే మా నాన్నగారు ఎంబడి ఈ రామాయణ రచనల్లో మేము ఉన్నాం. 1880లో మా చిట్యాల్లో ఈ రామాయణ రచన ప్రారంభమైంది మా నాన్నగారిది. మా తాతగారు తందనాన రామాయణం రచించి, తందనాన రామాయణము తలపగనిహ పరసాధనం, ఓ మానవులార వినండి, ఒప్పగ చరితమ్ము వినండి కనండి. అద్భుతంగా ఒక 5-6 జిల్లాలు, హైదరాబాద్తో కలుపుకొని 5-6 జిల్లాల్లో ప్రతి నోట జయరామరామ అనేటువంటి ఒక పదం ప్రతి వాడన్నాడు. ఒక 5 దశాబ్దాల పాటు ఆ రామాయణం మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, వీళ్ళ మా ఇంట్లో ఉన్నటువంటి ఒక పరంపరగా వచ్చేటువంటి ఒక ఏదైతే ఈ రామాయణం యొక్క గానము కానీ తర్వాత ప్రవచనం కానీ జరుగుతుంది. అదే పరంపరలో మా నాన్నగారు సుమారుగా ఒక సంవత్సరం క్రితం నాకు ఒక హార్మోని పెట్టించి, వారి చదువురా, నువ్వు చదువుకో, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చదువుకో అంటే, సరే ప్రయత్నం చేస్తా. మరి నీ వెంబడి ఇవాళ ఎట్లా లాక్కొచ్చిందంటే తాడువేట లాక్కొచ్చాను నన్ను ఇక్కడికి. వారి వస్తున్నావా లేదా, నిన్నటి నుంచే సులువు చేసిండ్రు. బట్ నువ్వు చెప్పకు, నువ్వు కథ చెప్పకు, కానీ వింటే నీకు రావడానికి మళ్ళా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి మా నాన్నగారి యొక్క
వాత్సల్యంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లాంటి మంచి దేవాలయం వాళ్ళ దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఈ రామకథ పరంపరగా వస్తున్నటువంటి ఒక రామకథలో మా తాతగారు రచించినటువంటి ఒక రామాయణం, తందనాల రామాయణాన్ని పరంపరగా తీసుకొని మా నాన్నగారు సుమారు నా జన్మతో అంటే 58 సంవత్సరాల క్రితం వారు ఈ కళారంగాన్ని ఎంచుకొని మమ్మల్ని పోషణ చేసుకుంటూ ఘనకీర్తిని సాధించినటువంటి ఒక మా నాన్నగారికి నిజంగా ఇవాళ ఇంత వయస్సులో ఒక 4 గంటలు కథ చెప్పుకుంటూ తనంతల తానై ప్రతి నిత్యం ఒక 4 గంటలు, ఉదయం ఒక 2 గంటలు, సాయంకాలం ఒక 2 గంటలు రాసుకోవడము, ప్రిపేర్ కావడం. ఈ రాత ప్రిపరేషన్ ప్రతి నిత్యం కొత్త విషయాలు, రామాయణంలో ఇంకేమేం కొత్త విషయాలను తనకై మంది కొరకై వచ్చిన వాళ్ళకు నాకు కూడా చెప్పడం, ఇట్లాంటిది ప్రతి నిత్యం ఒక రామకథలోనే మునిగి ఉండడం. వారి యొక్క జీవన పారాయణం అయిపోయింది రామాయణం. అదేవిధంగా మా తాతగారు తందనాల రామాయణం రచించినట్టుగానే మా నాన్నగారు శ్రీరామలీలా గేయ రామాయణం దాదాపుగా అమెరికా ప్రాంతంలో కూడా వేరే దేశాల్లో కూడా ఈ యొక్క సీడీలు మోగుతున్నాయి. అదే పరంపరలో నేను కూడా చిన్నగా రామాయణ రచన ప్రారంభించడం జరిగింది. ఒక చిన్న పదం దాంట్లో వినిపిస్తాను నేను. కౌసల్యాదేవి రామచంద్రస్వామి వారు అక్కడ రామజననం జరిగినప్పుడు 24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా కనిపిస్తాడు. అప్పుడు కౌసల్య కోరుతుంది, నువ్వు ఇట్లయితే బాగలేదు, నువ్వు శిశువుగారా, నీకు మా నాన్నగారు పరిచర్యలు చేసి తరియింతురా అని చాలా అద్భుతంగా రాసుకున్నారు వారు. దాంట్లో తెలంగాణ జానపదంలో నాకు కౌసల్యాదేవి రామచంద్రస్వామి వారితో మాట్లాడిన మాటలు ఒక 4 నుడుగులు వినిపిస్తాను. నీలి కాంతులని నీలి ముంగురులు దువ్వి, నీలి కాంతులని నీలి ముంగురులు దువ్వి, నీలమేఘ శ్యామనీకు దిష్టి తీసి బొట్టు పెట్టి, నీలమేఘ శ్యామనీకు దిష్టి తీసి బొట్టు పెట్టి, కళ్ళకంత కాటుకెట్టి నల్లనయ్య నుదిటి పైన నామంకస్తూరి పెట్టి, చల్లబువ్వ పెట్టి నీకు సందమామ చూపింతు, చల్లబువ్వ పెట్టి నీకు సందమామ చూపింతు. ఇదంతా వీరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఒక పరంపర. అది ఒక పాటు పూర్తి చేయడం జరిగింది మా పెద్దల ఆశీస్సులతోటి. ఈ పరంపరను నేను మా నాన్నగారికి హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాక్టికల్గా మాకు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 4-5 ప్రోగ్రాముల తర్వాత నేను చెప్పే అవకాశాలు మా నాన్నగారి ఆశీర్వాదంతో రావాలని కోరుతూ ముగిస్తున్న నాన్నగారికి పాదాభివందనం చేసుకుంటాను. గోపాలకృష్ణ భగవానికి జై. నా పని గిట్లకి అయింది. మొదలు సగం కథ చెప్పి నన్ను హుస్నాబాద్కు పంపించాడు మా నాన్నగారు. సగం కథ హరికథ శశిరేఖ పరిణయం వారి పోయి చెప్పురా అన్నాడు. ఇంకేం నా అదృష్టం, తవల లేదు, హారం లేదు, పోయి కథ చెప్పురా అని పోయినా. స్వామికి దండం పెట్టినా, పోయడం నాన్నకు దండం పెట్టినా. నా అదృష్టంతో నాటకం వాళ్ళు వచ్చింది. అక్కడికి హారమడి దొరికింది, తవల దొరికింది, ఉన్న కథ అయిపోయింది. తెల్లారేం చెప్పాలి. అప్పుడు ఆ సమయంలో తందనాల రామాయణాన్ని పెట్టుకొని దాదాపు ఒక 40 సంవత్సరాలుగా చెప్పగా కొత్త వ్యవహారం, కొత్త ధనంలో ఎట్లయినా కష్టం ఉంటుంది. స్కూలుకు పంపించిన పిల్లవాడిని మెల్లమెల్లగా వాడు స్కూల్ ఫైనల్కి వచ్చేదాకా కష్టంగానే ఉంటుంది. స్కూల్ ఫైనల్ నుంచి వాడు అట్లాగే మా చిరంజీవి వచ్చే సంవత్సరం వరకు ఒరే ఏటవా మా సంతోష్ కుమార్ యాడున్నవరా నువ్వు, వాడు వచ్చే సంవత్సరం వరకు వార్షికానికి మీ ఇంట్లో కథ పెట్టిస్తాం. నా ఆధ్వర్యం నేను కనుక సభాముఖంగా, ఎందుకంటే మళ్ళీ పరంపర అంకురం ఉండాలనే దాంతో గోపాలకృష్ణ భగవానికి జయ. పార్వతి వింటుంది, పరమేశ్వరు చెబుతున్నాడు, పార్వతి కోసలసు విశాల దేశమునా
వాసికెక్కిన సంపదలు గల్గిన సకల కళోపేత సాకేతము శర్వాణి అందమౌ నగరము నిఖిల జనానందకర శ్రీదము నిజముగ నది భూతల స్వర్గము మోక్షదాయకమౌ అయోధ్యాపురి అక్షీణ రాఘవుల బలమౌ సిరి సద్ధర్మమున దశరథుండేలగా సత్యదావలి చాలా హర్షింపగా రాజధర రామ కథ దిల్పుమా రామలీలలు వినుము బాలమణి రంజిల్లు హృదయము కాచాయని రమణీయ శృతి సారమిది ఏయని నీ మదిలో నమ్ము గిరి నందిని. అయోధ్యానగరం పరిపాలిస్తున్నాడు దశరథ చక్రవర్తి గారు సద్ధర్మంగా. ధర్మం అంటే ఏమిటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మాన్ని ప్రతి పురాణంలో వేదాల నుంచి ఆరంభమైంది. వేదం చెప్పి ధర్మం సత్యం వద ధర్మంచర, సత్యాన్ని వదిలిపెట్టకు, ధర్మాన్ని ఆచరించు. సత్య ధర్మములే పరమాత్మ స్వరూపం. అంటే ఇవి కనపడవు. సత్యము అనేది కనపడదు, ధర్మం అనేది కనపడదు. అంటే ఆచరణ, నీ నడక ఎట్లా ఉండదు, సత్యమైనటువంటి నడక, నీ చూపు చక్కగా ఉండాలి. నీవు చేసే పని పరులకు ఉపకారం కానీ దైవ సేవ, ఇదే ధర్మం. ధర్మం అంటే నీవు చేయవలసినటువంటి పనులు ఏవి చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పింది వేదం. అట్లాగే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమును ఆచరిస్తే ధర్మం నిన్ను ఏం చేస్తుందంటే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు ఆచరించడం నేర్చుకో. సద్ధర్మంగా దశరథ చక్రవర్తి గారు పరిపాలిస్తున్నాడు. ధర్మాన్ని వదిలిపెట్టలేదు. చూడండి, అయ్యా మాకు ధర్మం తెలియదు, ఏం తెలియదు, పురాణాలు ఏం లేదు, శ్రవణం ఏం లేదు, మాకేం తెలుసు అయ్యా ధర్మం అంటే తెలియదు. ప్రతి వాడికి పురాణాలు విన్నా వినకపోయినా ఈ ధర్మం అనేది అర్థం తెలియకపోయినా ఆచరిస్తున్నారు. ఆనాడు వ్యవసాయదారులు, కలెక్టర్ పోతున్నాడు కారులో, కొడుకుని తీసుకొని పోతున్నాడు. కొడుకుని తీసుకొని పోతుంటే నానా కారు ఆపమన్నాడు. కారు ఆపిండు. ఏంది ఆపండి, ఏం లేదు నానా, అగో ఆ చెట్లకు వేలాడిన క్యాపులు ఉన్నాయి, అదొకటి కావాలి. ఈ బండారు పిట్టలు ఈతనార తీసుకొచ్చి గూడు కట్టుకుంటాయి. అవి ఏమి ఇంజనీర్ అండి, అది ఎంత అల్లుడు అంటే కేవలం ఒక ఈతనార, అళ్ళనే బెడ్రూము, అళ్ళనే కిచెన్, వాహ్ ఇలా గిజిగాడు అంటారు, బండారు పిట్ట అంటారు. ఈ కలెక్టర్ దిగి ఏం చేసిండు, అక్కడ వ్యవసాయదారుడు ఉంటే ఇట్లా అనిపించిండు. ఆయన వచ్చిండ, ఏందయ్యా, ఏం లే గా గూడు తీసుకురారా, నువ్వెవరంటే కలెక్టర్ అన్నాడు. అబ్బు చెప్పింది చేయకపోతే ఏమవుతుంది, చెట్టు ఎక్కింది. చెట్టు ఎక్కి చూసే వరకు ప్రతి గూటిలో 2 పిల్లలు ఉన్నాయి. వీడి మనసు కరిగిపోయి దిగిండు. ఏమరా తీసుకురాకపోతే ఏంటి, అయ్యా అందులో ప్రతి గూటిలో పిల్లలు ఉన్నాయి, నేనే కనుక గూడు తీసుకొస్తే పిల్లల కోసం తల్లి ఏడుస్తుంది, ఆ గోస నాకు తగులుతుంది, అందుకే నేను తిన్నాను. వాడి యొక్క ధర్మానికి, వాడి దయాగుణానికి సంతోషించి కలెక్టర్ 10,000 రూపాయలు ఇచ్చినవాడు. ఇది ఏ శాస్త్రం తెలుసుకుందో, ఏం లేదు, నీకు ఏది కలుగుతుందో, ఏది నీకు మంచి అవుతుందో అది ఎదుటి వాడిని చేయి, అదే ధర్మం. ఏది నీకు ఇష్టం కాదో, ఏది నీకు ఆయాసం అవుతుందో అది ఇతరులకు చేయాలి, ఇదే ధర్మం. దశరథ చక్రవర్తి గారి పరిపాలనలో నెలకు 3 వానలు పడుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. పార్వతి, అతనికి 3 భార్యలు. కౌసల్య, మగధజ, కైకలు, కమనీయ సత్వాది గుణమూర్తులు, సతుల మూరతోడ సతుల మూరతోడ గృహ సౌఖ్యము, క్షితిపతి సతుల మూరుతోడ గృహ సౌఖ్యము, క్షితిపతి బహుభోగముల చేరెను. రామలీలలు వినుము బాలమణి, రంజిల్లు హృదయము కాచాయని.
రమణీయ శృతి సారమిదియేయని నీ మదిలో నమ్ము గిరినందిని. దశరథ చక్రవర్తి గారికి పార్వతి ముగ్గురు భార్యలు అన్నాడు. పార్వతమ్మకు అనుమానం వచ్చింది, ఏమయ్యా రాజని ముగ్గురు పెళ్ళాలని చేసుకున్నాడా, వయస్సుకుండి చేసుకున్నాడా? ఎందుకు చేసుకున్నాడంటే పార్వతి పుత్ర సంతతి లేక చింతించెను. ముగ్గురిని చేసుకున్నా ముగ్గురికి సంతానం కాదు. పార్వతమ్మ అడిగింది, శంకర ఈ ముగ్గురిని చేసుకుంటే సంతానం కాకపోవడానికి అసలు మందులు లేవా, మాకులు లేవా, మరి హాస్పిటల్ లేవా, మరి పోని మంత్రగాళ్ళు లేరా, తాయిత్తులు లేరా? ఆడవాళ్ళకు సంతానం కాకపోతే బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అన్ని టెస్ట్ చేసి సంతానం అయ్యే ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఇంజక్షన్లు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకవేళ గ్రహదోషం ఉంటే తాయిత్తులు ఉన్నాయి. మరి కౌసల్యమ్మకు, సుమిత్రమ్మకు, కైకమ్మకి ఏమన్నా చేయించి ఉపచారాలని అడిగింది. ఎందుకు కాలేదు? పార్వతి భారతదేశంలో ఉండే హాస్పిటల్ అని దింపాడు. నిల్ రిపోర్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని పోని మరి ఏమైనా గ్రహదోషం అనే ప్రయత్నం చేస్తే మంత్రకాండం పిలిపించి తాయిత్తులు కట్టించిండు కైకమ్మకు, సుమిత్రమ్మకు. కౌసల్యకు 2 కిలోల తాయిత్తులు, సుమిత్రమ్మకు 3 కిలోలు, 4 కిలోల తాయిత్తులు కైకమ్మకు. పొగలే పొగలు. పార్వతి ఈ తాయిత్తుల ద్వారా మెడబరువే కానీ కడుబరువు కాలేదు. తాయిత్తులకు కాకబాయ్, పొగలకు కాకబండి. పార్వతి లంకాపట్టణం పరిపాలించే రావణ బ్రహ్మ మహాతపశ్శాలి, మహాబలవంతుడు. తన శరీర బలం చేత కైలాసాన్ని లేవనెత్తిన మహాబలవంతుడు. భరతనాట్యం నేర్చుకున్నవాడు, శాస్త్ర పాండిత్యం గలవాడు, 10 ముఖముల చేత శివుని స్తుతించేసేవాడు. ఇటువంటి బలశాలి లంకాపట్టణం పరిపాలిస్తున్న సమయంలో అతని జ్ఞాపకం వచ్చింది. ఒక పని తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండు. రావణ ఏం కావాలి? చావకుండా వరయ్యాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, కుదరదు అన్నాడు. చావు నాకే చావు ఉన్నది, నీకు లేకుండా ఎట్లన్నా కోరుకోమనగానే రావణ బ్రహ్మ ఆలోచించి నరవానరులు తప్ప ఇతరుల చేత చావు లేకుండా వరం కోరుకో. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరకు వచ్చిండు. కుంభకర్ణుడు ఏం కావాలి? నిద్ర అన్నాడు. కుంభకర్ణ 6 మాసాల తిండి, 6 మాసాల నిద్ర. ఈ నిద్ర మధ్యలో ఎవడైనా లేపినా నీ ప్రాణం పోతుంది పరమిచ్చు. ఈ విభీషణుడి దగ్గర రాగానే, విభీషణ ఏం వరం కావాలి? దైవభక్తి, సాధు గోష్ఠి ఇది కావాలి. ఆహా, ఇటువంటి వాడు లోకోడికి ఉపకారం కదా. నీకు చిరంజీవాని చిరాయుర్భవాన్ని, నేనున్నంతకాలం బ్రతుకున్నాను. కోరుకోకుండా చిరాయుర్భవనే పొందిండు విభీషణుడు. నిద్ర కోరుకుని, తిండి కోరుకున్నాడు కుంభకర్ణుడు. ఒక మానవుని చేత నా చావు కావాలి అని కోరుకున్నాడు రావణ బ్రహ్మ. ఇవాళ జ్ఞాపకం వచ్చింది అతనికి, నన్ను చంపే మానవుడు పుట్టినాడా పుట్టనున్నాడా తెలుసుకుందామని బ్రహ్మలోకం వెళ్ళినాడు. దాని దండం పెడుతున్నాడు. తాత నవమితే చరణ సరసిజయుగళే, నవమితే చరణ సరసిజయుగళే, ತಾಮರಸೋದ್ಭವ ಪಾತಕ ನಿಗಳೇ, ತಾಮರಸೋದ್ಭವ ಪಾತಕ ನಿಗಳೇ, ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ, ಕಾಮಿತ ಜನ ಚಯ ಕಲ್ಪಕ ತುಲ್ಯೇ, ಕಾಮಿತ ಜನ ಚಯ ಕಲ್ಪಕ ತುಲ್ಯೇ, ಯಾಮಿನಿ ಜರ ಹೃದಯ ಕಠಿಣ ಶಿಲ್ಯೇ, ಯಾಮಿನಿ ಜರ ಹೃದಯ ಕಠಿಣ ಶಿಲ್ಯೇ, ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ, ತಾಮರಸೋದ್ಭವ ಪಾತಕ ನಿಗಳೇ, ನೌಮಿತೆ. తాత నమో నమః, నమో నమః. మీ అనుకూలత. తాత నాయనా రావణ అంత మంచిగున్నారా? అంత మంచిది. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడా? అబ్బా ఏమి నిద్ర స్వామి, నువ్వు వరమిచ్చిన తర్వాత వాడి గురుకకు లంకలో ఉన్న రాక్షసులు నిద్ర లేకుండా ఒకడే గురు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు పడుకునే అసలు మొదలు పెడుతూనే ఉంటారు. వాడి కోసం ఏం చేసిన అంటే కుంభకర్ణుడికి కోసం నిద్ర కోసమై ఆమడనర వెడలుపు మూడామరనర నిడివి కలిగి అతి రమ్యం వై
భీమ ఘటకర్ణు పటు నిద్రా మందిరమలరు మృదుల తల్ప తతులతోను ఆమడన రవెడలుపు. ఒక 6 కిలోమీటర్ల పొడుగు, 10 కిలోమీటర్ల వెడల్పు. కుంభకర్ణుని బెడ్రూమ్ పడుకోవడం, అంత శరీరం పడింది. లేచి అంటే పడిపోయినది వాడు అదే పని. మరి విభీషణుడు ఏం చేస్తున్నాడయ్యా? హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. వాడు ఏదో మందిరం కట్టమంటే మందిరం కట్టించిన వాళ్ళు రామనామం ఏదో చేస్తున్నాడు వాడు. మరి నువ్వెందుకు వచ్చినవయ్యా అని అడుగుదేమో. తాత, నాకు వరమిచ్చినావు కదా, నన్ను చంపే మానవుడు పుట్టినాడా పుట్టనున్నాడా? ఏం చేస్తావా? పుడితే పోయి చంపి వారిస్తా, పుట్టకుండా చేస్తా అన్నాడు. ఎందుకంటే సూర్యచంద్రాదులున్నంత కాలం లంకను పరిపాలిస్తా అంటే బ్రహ్మదేవుడు అన్నాడు. అరే రావణ, దీర్ఘజీవనం కోరుకున్న ఎంత అవివేకివిరా. దివ్య జీవనం బ్రతికినంత కాలం దివ్య జీవనం గడుపుకోవాలి, కానీ కాకి ఉంటుంది 1000 సంవత్సరాలు పిండాలు తిరుగుతుంది ఎందుకురా? అందుకనే మానవుడు చేయవలసిన పని ఏమిటంటే మృత్యు వస్తుంటే భయపడద్దు. మృత్యువును ఉన్నదని చెప్పి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. నిన్ను మింగడానికి సిద్ధంగా ఉన్నది పక్కన మృత్యుదేవత. భగవన్ నామాన్ని మరవకు, మంచి చేయడం మరవకు, మృత్యువును మరవకు. ఎప్పుడో పోతూ ఉంటాం. ఓరి రావణా, నాయనా, నిన్ను చంపేవాడు కొద్ది రోజులు అయితే పుడతాడు రా అన్నాడు. తాత ఎక్కడ పుడతాడు? దశరథ చక్రవర్తి గారి కౌశల్య లగ్నం అవుతుంది, ఒక పిల్లవాడు పుడతాడు. శ్యామల వర్ణం కలిగిన వాడు, ఎత్తైన భుజములు గలవాడు, మోకాళ్ళ వరకు చేతులు గలవాడు. ధర్మరూపమే ఆ పిల్లవాడు పొంది అడవికి వస్తాడు రా రావణ. వచ్చి కోతులతో పనిచేయిస్తాడు, నీళ్లలో రాళ్ళని తేలిస్తాడు, ఈ లంకాపట్టణం అంతా ముట్టడిస్తాడు. నీ బలగాన్ని చంపుతాడు, నిన్ను కూడా చంపుతాడు. తాత, కౌసల్యకు దశరథుని లగ్నం అయితే కదా పిల్లడు పుట్టేది, లగ్నం కాకుండానే చేస్తాడన్నాడు రావణ బ్రహ్మ. అంటే మృత్యువును తప్పించుకునే ప్రయత్నం. మృత్యు ఎన్నటికైనా తప్పేది కాదు. ఎంతవాడు 100 మంది డాక్టర్లు తన దగ్గర ఉన్న లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇస్తానంటే కూడా 1 నిమిషం ఆయుస్సును కొనలేరు బట్టి డబ్బుతో. నిన్నే చెప్పుకున్నాం, పోతూనే ఉన్నాం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. ఉండడానికి రాలే. రహనే కా నహీ బేటా, జానే కా హై. ఇక్కడ ఉండడానికి రాలే. అందుకు ఇప్పుడు అంటే గడియారంబున టక్కు టక్కుమని వేగం గొట్టు శబ్దంబు వెంబడి ఆయుష్యంబు ఒక్కటొక్కటిగా సోపానంబుల్ దిగ్గు నొత్తెడులను శక్తియు సన్నగిల్లె పర సందేశంబు రానున్నదో బడుగా ఈ 10 నాళ్ళులైన బడకే పాదేయ మార్జింపుమా. గడియారంలో టకటక మన చెల్లెట్లా విప్పుకుంటుందో ప్రతి వాడిక్కడ మొత్తం విప్పుకుంటుంది. ఆయుష్ పోతూనే ఉన్నది. ఎప్పుడు పోతుంది మానవా? ఉన్నంతకాలం రావణా, ఉన్నంతకాలం, బ్రతికినంతకాలం లంకను బాగా పరిపాలించు, హాయిగా భార్య బిడ్డలతో ఉండట్లేదు. తాత, నాకు చెప్పింది చెప్పు, కొంచెం క్లూ చెప్పు. దశరథుని కౌసల్యకు లగ్నం ఎప్పుడు? ఈ కౌసల్య అమ్మాయి ఇక్కడుంది, కోసల దేశంలో ఉంది. 8 రోజుల కౌసల్యకు దశరథుని లగ్నం. తాత, లగ్నం కాకుండానే చేస్తానన్నాడు. రావణ బ్రహ్మ కౌసల్య దశరథుడికి లగ్నం అనగా ఆ రోజు చేరుకున్నాడు గ్రామానికి. ఎవరి కనపడకుండా ఉన్నాడు మాయతో. ఇంకేం వీళ్ళ ఆచారం ఏమిటి? పడవలో కూర్చునబెట్టాలి. రేపు లగ్నం అనగా పెళ్లి పిల్లను పడవలో తిప్పాలి, వాడు ఆచారం. ఇది గమనించిన రావణ బ్రహ్మ పడవను బద్దలు చేసి కౌశల్యను ఎత్తుకుపోయాడు. దశరథుడు సుమంతుడు నీటిలో మునిగి వాడు కొడకపోతున్నాడు. అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెట్టెలో కౌశల్యను పెట్టి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఎక్కడ పెట్టినా మానవులు తీసుకుంటారని సముద్ర ప్రాంతం వచ్చి నీరు తిమింగలం అంటే పెద్ద చేప, దాని బరువు 300 టన్నులు ఉంటుందట. అన్నిటికంటే పెద్దది శరీరం కలిగింది నీటిలో ఉన్న చేపనే, దాన్ని తిమింగలం అంటారు. 300 టన్నులు. టన్నుకు 1 టన్నుకు 12 క్వింటల్, 10 క్వింటల్. అటువంటి 300 టన్నుల బరువు ఉంటుందట. 1 టన్ను ఊపిరితిత్తి, 60 టన్నుల బరువు చర్మం, 8 టన్నుల రక్తం. అంత దాన్ని పిలిచిండు. ఇతనికి ఆ భాష వచ్చు. దాన్ని పిలిచిండు.
తిమింగలమా, ఇది 2 రోజులు పెట్టె కాపాడు, నీకు 10 టన్నుల మాంసం పెడతానన్నాడు. దాంతో అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ చేప నోటిలో పెట్టుకొని తిరుగుతున్నది. తిరగగా ఇక రావణ బ్రహ్మోచ్యుడు పిల్ల వచ్చి ఊపిరాడ గద్దస్తది. దశరథుడు సుమంతుడు నీళ్ళలో కొట్టుకుపోయి వచ్చి హాయిగా ఉన్నాడు. కానీ దైవ నిర్ణయం ఎవడు తప్పించలేడు. దశరథుడు సుమంతుడు కొట్టుకొని వెళ్ళి సముద్ర ప్రాంతంలో ఎప్పుడైతే నది తరంగం కొట్టగానే సముద్రం పెద్ద తడ వచ్చేసింది. ఆ తడతో ఒడ్డు చేరుకున్నారు సుమంతుడు దశరథుడు. రాజా ఏం ముహూర్తమో ఏం సంగతో ఇటొస్తుంది. ఇట్లా వీళ్ళు ఒడ్డు చేరుకున్న సమయంలో ఈ తిమింగలం ఏం చేసింది, నోటిలో ఉన్న పెట్టె పెట్టుకొని తిరుగుతూ ఈ దీని వంటిది ఇంకోటి వచ్చింది. ఇదేమో తింటున్నదని రెంటికి యుద్ధం సంప్రాప్తమైంది. నదీ సంగమం అక్కడ, ఈ సముద్రము నది కలిసే సమయంలో అవి అక్కడ తిరుగుతాయి. ఇది ఏం చేసింది, పెట్టెను పైకి వదిలింది. ఎక్కడ వద్ద పెట్టె తెచ్చుకోవచ్చు. ఇంకా యుద్ధం చేస్తుండగా అలలు లేచి ఈ పెట్టె ఒడ్డుకొచ్చి తాకింది. దైవ నిర్ణయం చూడండి. ఆ ప్రాంతంలో ఉన్నారు దశరథుడు సుమంతుడు. ఈ పెట్టె ఒడ్డుకు రాగానే సుమంతుడు అన్నాడు, రాజా ఏదో పెట్టె వచ్చింది. గబగబ వెళ్ళి పెట్టె తాళం తీసి మూత తీస్తే కౌసల్యం ఎలా ఉంది, మూర్ఛలో ఉంది, మత్తతలో ఉంది. పెళ్ళి బొట్టు చెదరలే, కాళ్ళ పెట్టిన పారాణి చెదరలే, అట్లాగే ఉంది. దశరథుడు అన్నాడు, రాజా మన కౌసల్య ఇంకే అక్కడ దాకా వచ్చి నీళ్లు తల్లి కౌసల్య అని 10 పిలుపులు పిలిచి నీళ్లు తల్లగానే లెక్కడు తెలిసింది. చేయబట్టుకున్నాడు. రావణ బ్రహ్మ వెళ్ళిండు. తాత ఏమి నీ రాత, పిల్ల ఒక చోట పిల్లగాడు ఒక చోట. బ్రహ్మదేవుడు సావధాన సుముహూర్త సావధాన సులగ్న సావధాన, తాత కింద చూడు. దశరథునికి కౌసల్యకు పాణిగ్రహణం అవుతుంది, అంటే చేయగలుగుతాడు. సిగ్గుపడి రావణ బ్రహ్మ భూలోకానికి వచ్చి, పార్వతి ఈ ఒక 27 రోజులు ఈ కుడికాలు బుటనవేలు భూమి మీద మోపి ఆకాశవాణి గురించి తపస్సు చేసినాడు. 27వ నాడు ఆకాశవాణి ప్రత్యక్షమైంది. ఏం కావాలి రావణ, అమ్మ అన్నీ ఉన్న ఒకటే, కౌసల్యం చేసుకున్నాడు దశరథుడు. ఇక్కడి నుంచి దశరథ చక్రవర్తి గారు కౌసల్యంతో పాటు ఎంతమంది భార్యలను చేసుకున్నా సంతానం లేకుండా వరం అని కోరుకున్నాడు. పార్వతి ఆ కారణం చేత పుత్ర సంతతి లేక చింతించెను, పుణ్యకార్యములెన్నియో చేసెను, ఎన్ని చేసిన నిష్ఫలం వయ్యను, చిన్ని పాపలు లేక తలపోసెను, రాజు తలపోసెను. రామలీలలు వినుము బాలమణి రంజిల్లు హృదయము కాచాయని, రమణీయ శృతి సారమిది ఏయని, నీ మదిలో నమ్ముగిరి నందిని. బడికి 4.5 శృతి అయితే అది కాదు. పార్వతి దశరథ చక్రవర్తి గారి కాలం గడిచిపోతున్న సమయంలో దశరథునికి ముసలితనం వచ్చేసింది. భార్యలు కూడా ముసలి వాళ్ళు అయినారు. ఇక సంతానం కాదనుకొని కాలం గడుపుతున్న సమయంలో హిమశైలనందన చిత్తదాసరంజన, హిమశైలనందన చిత్తదాసరంజన, రామగాథ వినుమోదమున రమణీయ కుందరదన, హిమశైల నందన త్రితదాసరంజన, అవనీషుండు కదినమ్మున అరణ్యమున వేటకైదన, అలసటతో దశరథ నృపతి ఆదమరచి గొనె విశ్రాంతి, దైవమాయ తెలియగరాదు దాని దాట తరముగాదు, హిమశైల నందన త్రితదాసరంజన, రామగాథ వినుమోదమున, రామగాథ వినుమోదమున వినుమోదమున, రమణీయ కుందరదన, హిమశైల నందన. గోపాలకృష్ణ భగవానికి జై. దశరథ చక్రవర్తి గారు గుర్రం ఎక్కి సైన్యం తీసుకొని వేటకు ప్రయాణమైనారు. పార్వతి దైవమాయ తెలియగరాదు
దాని దాట తరముగాదు కర్మసూత్రమందు మనుజుడు కట్టు వీడకుండు నెప్పుడు పాప పుణ్య ఫలముల జంట పాప పుణ్య ఫలముల జంట వాసిపోక నుండును వెంట హిమశైల నందన శ్రితదాస రంజన రామగాథ వినుమోదమున రమణీయ కుందరదన హిమశైల నందన. దశరథ చక్రవర్తి గారు వేటకు వెళ్ళి సింహాలను పెద్దలు చంపుతూ పోయిన తర్వాత ఈయన కంటికి ఒక లేడి కనపడింది. ఆ లేడికి బాణం కొడితే బాణం తాకింది కానీ లేడి పరిగెత్తి. ఆ లేడి కోసమే ఈయన వెంటబడ్డాడు. సైన్యం ఓదిక్కైంది, తాను దిక్కినాడు. లేడి కనపడలేదు. అటు ఇటు చూస్తున్నాడు, దాహం అవుతున్నది, సైన్యం లేదు. మధ్య అడవిలో పడ్డాడు. అయ్యో ఎటొచ్చి ఎటు పోతి, లేడి కోసం వచ్చి దారి మరిచిపోతుంది కదా అనుకొని అటు దూచే వరకు కొల నిండా నీళ్లు కనపడ్డాయి. గుర్రాన్ని దిగి గుర్రానికి నీళ్లు పెట్టి తాను కూడా నీళ్లు తాగి కొంత దూరంలో, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు. దాని కిందికి వెళ్ళిండు, గుర్రాన్ని కట్టి వేసి ఆదమ రచిగొన విశ్రాంతి, హాయి విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత చూద్దాం ఆలోచన. ఈ సమయంలో పార్వతి దైవమాయ తెలియగరాదు. ఏ సమయంలో ఏమవుతుందో ఎవడు ఊహించలేదు. ముందేం జరుగుతుందో మనకు ఊహరాదు. పోయినయానికి జ్ఞాపకం ఉంటాయి మనకు. 2 ఏళ్ల కింద ఏం చేసినాం, 10 ఏళ్ల కింద ఏం చేసినాం, ఏమేం చేసినాం యాదులు కింద భవిష్యత్తు. ఇప్పుడు ప్రశ్న చెప్పే ఏగారులందరూ పోయిందంతా చెప్తారే కానీ భవిష్యత్తు ఎవడు చెప్పడు. వీడి భవిష్యత్తు వీడి తెలియదు, వాడి భవిష్యత్తు వీడని చెప్తాడు. చాలా కష్టం. అందులో శాస్త్రం చెప్పింది భవిష్యత్తు ఆలోచన చెప్పొద్దని చెప్పింది శాస్త్రం, వైద్యశాస్త్రం, మన జ్యోతిష్ శాస్త్రం. ఒకవేళ చెప్పితే చెప్పక చెప్పాలి, నాయన నీకు ఈ వారం రోజులు కొంచెం కష్టం వస్తుంది రా, జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు అంటే వాడికి ఏదో యాక్సిడెంట్ అయ్యేది యోగం ఉన్నది. అయ్యగారు చెప్పాలి, నాయన నువ్వు ఇంట్లో కొంపలోనే ఉండురా, నీకు యాక్సిడెంట్ అయితే తర్వాత వస్తావురా అని చెప్పదు. ఇప్పుడు కొంతమంది ఇక మా పల్లెటూరు ఉన్నాడు, వాడేం లే పిల్లవాడు వంగనే ఇక ఈమె బట్టగాలి తెస్తుంది చెప్తాడు. ఈమె ప్రసూతి అయ్యే సమయంలో పిల్ల తెస్తుంది, ఈమె బతుకుతుంది. ఇక వాడు ఇంకెవరైనా వస్తే ఇటగే ఈమె తెస్తుంది, పిల్ల ఈమె బతుకుతుంది, పిల్ల తెస్తుంది. ఇది చెప్పు, ఇట్లా చెప్పకూడదు. శాస్త్రం చెప్పింది కష్టం చెప్పకూడదు, నివృత్తి వ్యవహారం చెప్పాలి. దశరథ చక్రవర్తి గారికి దైవమాయ ఆవరించింది. కళ్ళు లేవు పాపం, పుట్టుగుడ్డివాళ్ళు. పక్క గ్రామంలో లగ్నం అవుతుందంటే ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళకు కొడుకు పుట్టిడు, 15 సంవత్సరాల వయస్సు. వాడికి కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ కళ్ళు లేవు పాపం. పుట్టు గుడ్డి వాళ్లకు కళ్ళు ఉన్న పిల్లవాడు, కాళ్ళు చేతున్న పిల్లవాడు పుట్టాడు. వాడు ఎటువంటి యోగ్యుడు, మహాయోగ్యుడు. చెప్పింది నానా మనం దొరకపోతావా అంటే నడిపించి దొరకపోతున్నాడు. పోతుండగా ఈ ముసలి వాళ్ళకి ఏమైంది, తల్లిదండ్రులు దప్పిక గొనగ తావెడలను జలములు దేగ సరసిలోన కడవ ముంచను సయ్యన శబ్దంబు పుట్టెను ఆ ధ్వని దశరథుండు వినను అడవి తెలుగు గజమును కొనెను శబ్దభేది గురిని నేర్పున శరము విడచ వెంకరయమున ఆ క్షణమున వచ్చి దగిలెను ఆహాయని బాలుడు పడెను ఆహారవప్పుడు వినను అదిప్పుడు భయమంది చేరెను రామాయణము మనగా నందన విను మంగళకరము రమ్యలీలామయము రాముని కథ దివ్యగానము రామాయణము. ఈ దశరథ చక్రవర్తి గారు విశ్రాంతి తీసుకున్న సమయంలో పుట్టుగుడ్డి వాడు పోతుంటే కొడుకా దాహం అవుతుందో అనగానే చెట్టు కింద కూర్చుని పెట్టిండు, బిందె తీసుకుంటూ ప్రయాణం అవుతాడు. ఆ దశరథ చక్రవర్తి గారు ఏ కొలంలో నీళ్లు తాగిండో ఈ పిల్లవాడు అక్కడికి వచ్చి నీళ్లు తాగి ముఖాంతా కడుక్కొని ఈ కడవ ముంచిండు. ఈ బుడబుడ అనే ధ్వని అక్కడ దశరథుని వచ్చింది. ఆహా, సాయంకాల సమయంలో ఏనుగలు నీళ్లు తాగితే అడవిలో మంది ఉంటారని బాణం తీసి కొడితే రివ్వున బాణం వచ్చింది, పిల్లవాడిని తాకింది. హా అన్నాడు పడ్డాడు. ఇది విని పరిగెత్తుకొని వచ్చి దశరథ చూసే వరకేమున్నది, నేలబడిన బాలుని గంచే కూలిపోయి దశరథుడేడ్చి
అపరాధము చేసి తినయ్యా అంజలించి వేడి తిన. బాబు బాబు ఎవరయ్యాను అనగానే బాణం దాగి ప్రాణం పోయే స్థితిలో ఉన్న పిల్లవాడు ఏమన్నాడు? రాజా నువ్వెవరు? అయోధ్యను పాలించే దశరథుణ్ణి. రాజా నేను పూర్వంలో ఎవడి కొట్టినో నీ బాణం చేత పాపం పోయింది కానీ అంధులు నా తల్లిదండ్రులు, అడుగు వేయలేని వృద్ధులు, దాహముతో నున్న వారలు, దయతో గును మీ సలిలములు, నా వారలకీవ సంగుమా, నా సంగతి పిదపదిలుపుమా అని బాలుడు వేదనతోను అసువులంత గోలుపోయెను. రామాయణం గోపాలకృష్ణ భగవానికి. రాజా మా నాన్న మా అమ్మ కొంత దూరంలో ఉన్నారు, ఫలానా చెట్టు కింద నువ్వు వెళ్ళి వాళ్ళకి మంచి నీళ్ళు మనడు ప్రాణం వదిలి. దశరథ చక్రవర్తి గారికి ఒంటిలో రక్త ప్రసారం కూడా అయిపోయింది. సంతానం లేక దాన ధర్మాలు చేస్తే కూడా సంతానం కాలే, నా చేత శిశుహత్య. ఈ పిల్లవాడిని మరణ వార్త తీసుకుపోయి వాళ్ళకి చెప్పడం. నీళ్లలో కడవ తేలుతుంది, కడవ దగ్గర పోయి తీసుకొని నిండా నింపుకొని భుజాన పెట్టుకొని ప్రయాణం చేస్తుంటే ఆ శవం అంటుందడే, రాజా మా నాన్న మా అమ్మ గుడ్డివాళ్ళయ్యా, నా సావు వర్తమానం వింటే వాడు నమ్మరు, నన్ను తీసుకుపో అన్నాడు. అనిపించింది పాపం. కడవ కింద పెట్టి శవాన్ని ఈ భుజం మీద, కడవ ఈ భుజం మీద మెల్లమెల్ల వస్తుంటే ఆ ముసలం అంటుంది, ఏమానయ్య పిల్లవాడు, గంట 2 గంటలాయి అంటే అడవిలో అనుకున్న చోట నీళ్ళు దొరుకుతాయి. వస్తాడు పిల్లవాడు. ఇది విన్నాడు. దశరథ చక్రవర్తి గారి దగ్గర వెళ్ళి, అయ్యా మంచినీళ్ళు తాగండి. ఏయ్ ఎవడవు రాసుతుడవు గావు, ఇప్పుడు చెప్పకున్న నువ్వు ఎవడు చెప్పు, మా కొడుకేడి. దశరథ చక్రవర్తి గారు జరిగిందంతా చెప్తున్నాడు. మీ పిల్లవాడు కొలంలో నీళ్లు ముంచుతున్న సమయంలో బుడబుడ అనే ధ్వని వచ్చింది. ఏనుగనుకున్న ఆ బాణం వేసిన మీ పిల్లవాడు ప్రాణం వదిలగాలి. ఆ మరణ వార్త విందు కూలిపోయి ఊరుమని ఏడుస్తూ, హాహా కులవర్ధన రారా, హరిహరి నిన్ను వీడలేమురా, నీవు లేని మా జీవనము నీచమురా. ఏడుస్తున్నాడు కోసం. శవం దడిచేటట్టు ఏడుస్తున్నాడు. తెల్లవారిది మాకు స్నానం ముయించేవాడు ఎవడు, మాకు అన్నం పెట్టేవాడు ఎవడు, మాకు గుడ్డ కట్టేవాడు ఎవడు, కొడుకా కొడుకా అని ఏడిచి ఏడిచి ఆ ఏడుపులో కోపం వచ్చింది. బాలఘాతక దశరథుడా, మా పిల్లవాడిని బాణం వేసి ప్రాణం తీసినావు కనుక మా విధమున సుత శోకమున మరణించద విశాపమున అని మౌనులు ప్రాణము విడిరి అప్పుడు తమ లోకమందిరి. మేము కొడుకా చనిపోతున్నాం, నీవు కూడా కొడుకా తస్తమని శాపం పెట్టిండ్రు. అప్పుడే తుది శ్వాస తీసిండు. కొడుకు శవం మీద శవాలు అయిపోయింది. 3 ప్రాణాలు పోయిన లక్షణం చూస్తున్న దశరథ చక్రవర్తి గారికి ఏం పాలుపోలే. ఏం చేయాలి? ఇంత పొరపాటు జరిగి బాణం కొట్టినందుకు 3 ప్రాణాలు వాయే కదా. ఏడుస్తూ ఏడుస్తూ ధైర్యం తెచ్చుకొని ఎండు పుల్లలు తీసుకొచ్చి ఎండు కట్టెలలో కాష్టం ఏర్పాటు చేసి 3 శివాలను పెట్టినాడు. అగ్నిహోత్రం ఏర్పాటు చేస్తే మంట అంటుకున్నది. 3 శివాలు పటపటపట కాలుతుంటే కంటి పంటి నీళ్లు తీస్తున్నాడు. మొత్తం కాలి కూలిపోయిన శవాలు ఆటు ప్రదక్షిణ చేసిండు. ఏ కులం సమయంలో ఒడ్డున పిల్లవాడు చనిపోయిండో అక్కడ దాకా వెళ్ళి స్నానం చేసి కంటి ధార బెట్టుచు కదిలే, కంటి ధార బెట్టుచు కదిలే, ఇంటి దారి బట్టుచు నడచే. కంటి ధారతో ఇంటి దారి పెట్టినాడు. గుర్రం కళ్ళెం పెట్టుకుని పోతున్నాడు. ఓరి దశరథ, మేము కొడుకా మేము తెస్తున్నాం, నీవు కూడా కొడుకా అంత వస్తావు, నీవు కూడా కొడుకా అంత వస్తావు. ఏడ్చుకుంటూ పోతున్న దశరథు కొంత దూరం పోయిన తర్వాత ఆలోచన వచ్చింది. వీళ్ళ కొడుకుంటే ఈ కొడుకు నేను చంపిదే, కొడుకా అని మేము తెస్తున్నాం, నాకు కూడా కొడుకు పుడతాడు, కొడుకా అంత వస్తా. హాహా శాపముతో తాపము ధీరే, శాపముతో తాపము ధీరే, పాపల నిడు వరమై మారే, కారణ కార్యములి 2 గలసీశ్వరేచ్ఛల నుండు రామాయణ. శాపం వస్తే వచ్చుగాక సంతానం అవుతుంది. సంతోషంతో గురువుగారి దగ్గర వెళ్ళినాడు. వశిష్ఠ మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నా ఇంట్లో పూలు పోయటం లేదు, నా ఇంట్లో
గోవులు కట్టడం లేదు. నేను పిండ ప్రదానం చేస్తే మా పెద్దలు పుచ్చుకోవడం లేదు. సంతానమే లేని ఈ చింతలో సద్గతి సాధింతునే జన్మలో భాస్కర కులవల్లి ఫలించునా ప్రజలు మెచ్చడి ప్రభుడు ఉదయించునా నాదు పూర్వుల మానసము నిండునా నాదు పూర్వుల మానసము నిండునా మాదు పూర్వుల పాదుక మా కీర్తి ధర వెల్లునా రామలీలలు వినుము బాలమీ సంతానమయ్య ముగ్గురు భార్యలను చేసుకున్న సంతాన యోగం ఉన్నదా అనగానే పాలభాగంలో ఉన్న భాగ్యరేఖ చూచినాడు త్రికాల వేద వశిష్ఠ మహర్షి గారు. అబ్బా దశరథ, ఇది అడుగుతున్నాం అనుకుని నువ్వు అడగలేదు, ఇప్పుడు అడిగినాం. ఏం అదృష్టవంతుడు అయ్యా. ఓ దశరథ ఏమి నీ భాగ్యం ఉనర ఏదికి గలుగు నీ పుణ్యం సుతులు తప్పక గలుగు దశరథ. ఒక కొడుకేవిడయ్యా దశరథ, నీకు 4 కొడుకులు పుడతారు. దశరథ చక్రవర్తి గారు హార్ట్ అటాక్ వచ్చింది, పని అయింది. ఒకడన దిక్కు 4 పుడతారు. దశరథ, దేహభావం అంటే శరీరంతో మీకు యోగం లేదు. పుత్రకామన యాగమే 10 రోజుల యాగం ఉన్నది. ఆ యాగంలో ఏనుగుతుండ ధారతో నెయ్యి పోయి 12వ అగ్రహోత్రుడు బంగారు పాత్రతో పాయసం ఇస్తాడు. ఆ పాయసాన్ని భార్య తాగితే సుతులు తప్పక గలుగులు అని వశిష్ఠ మహర్షి గారు చెప్తే సంతానమవుతుందనే సంతోషంలో దశరథ చక్రవర్తి గారు యాగం చేయడం, మనం సేవించే రామలక్ష్మణ భరతుడికి అంత కథ చెప్పుకొని రేపు ఇది మరి కథ వీలైతే రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం కూడా చెప్పుకుందాం. రామచంద్ర భగవానికి జయ. నాయన సంతోష్ కుమారు మంగళహారతి పట్టుకరా. కనులార నేను చూడ మనసున్నది కనులార కనులార నేను చూడ మనసున్నది జీవనమేము పరికింపక్షణమైనది కనవేమయా కనవేమయా కరుణామయ నీ కనికారమునగాని మనలేమయ్యా హరరారా పరమాత్మ విశ్వేశ వరదా శివ అసుర పాండురంగాశ్రమ శ్రీధర పరమేశ్వర గిరిజా ప్రియా శంకర దీన మందార శశిశేఖర మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రతి గ్రామంలో ఆలయాలు మన కోసం పెద్దలు ఏర్పాటు చేసినారు. అనాదిగా వస్తున్న ఆలయాలు పూజ చేయటం, శివాలయాలు కానీ రామాలయాలు కానీ అమ్మవారి ఆలయాలు కానీ మన కోసం ఏర్పాటు చేసినారు. అట్లాగే ఇక్కడ మా చిరంజీవి సంతోష్ కుమార్ తండ్రి తల్లి ఆశీస్సుల చేత క్షేత్ర నిర్వహణ జరిగింది, నిర్వహణ జరుగుతున్నది. అలాగే మా రఘునందరావు గారు వారి సొంత ఊరు యాడారం. ఆ యాడారంలో జనసేవ జనార్దన సేవ 2 చేస్తున్నాడు ఆయన. ఇది విచిత్రమైన జనార్దన సేవ చేయటం కానీ జనసేవ జనార్దన సేవ ఇక్కడ గురుకులం ఏర్పాటు చేసి పిల్లలకు, అనాథమైన పిల్లలకు చదువు చెప్పించడం, వాళ్ళ గుడ్డలు ఇప్పించడం. మా రఘునందరావు ముందర స్తోత్రం మెచ్చుకోవటం కాదు. ఆ ఊళ్ళో రామాలయం, అనాది రామాలయం